పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు 10వ రోజుకు చేరుకున్నాయి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వందే మాతరం బిల్లు, యాంటీ పేపర్ లీక్ బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. ఇవాళ కూడా విపక్షాల ఆందోళనల మధ్య సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. విద్యార్థులపై లాఠీ చార్జీలు తప్పుపట్టి చట్టసభల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ చట్టం బిల్లు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు 10వ రోజుకు చేరుకున్నాయి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వందే మాతరం బిల్లు, యాంటీ పేపర్ లీక్ బిల్లులకు సంబంధించి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. ఇవాళ కూడా విపక్షాల ఆందోళనల మధ్య సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. విద్యార్థులపై లాఠీ చార్జీను తప్పుపడుతూ ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ఇవాళ 10వ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి మరోసారి విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా నిన్న యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం ముద్ర తర్వాత యాంటీ పేపర్ లీక్ బిల్లుకు చట్టబద్ధత రాబోతోంది. ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుపై సభలో చర్చకు అవకాశం ఉండే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రధానంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 37కు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ బిల్లును ఇప్పటికే కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ లోక్సభలో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఈ ఉభయ సభల్లో చర్చ చేపట్టి ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు విపక్షాల ఎజెండా మాత్రం ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ అంశంపై, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే విధంగా ప్రధానంగా ఆందోళన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషించారో అందులో వారిపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై కూడా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి అయోధ్య తీర్థ ట్రస్ట్ లో చోటు చేస్తున్నటువంటి అవకతవకలపై కూడా చర్చ చేపట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. జూలై 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళన మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా విపక్షాలు తమ ఎజెండాపై చర్చిస్తేనే సభను సజావుగా నడిచేందుకు సహకరిస్తామంటూ విపక్షాలు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనబడుతోంది. ప్రధానంగా ఈ రోజు 10వ రోజుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చేరుకున్నాయి కాబట్టి ఇక నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఏ విధంగా కొనసాగుతాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.